వెల్కమ్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో ఇండియన్ జాగ్రఫీలో చాప్టర్ 1 భారతదేశము ఉనికి మరియు క్షేత్రీయ అమరిక సంబంధించి వన్ లైనర్స్ ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తో సింక్రనైజ్ చేసుకుంటూ ఒక ఆర్డర్ ప్రకారంగా సీక్వెన్షియల్ గా 1 by 1 స్పీడ్ గా రివిజన్ చేద్దాం. భారతదేశం అక్షాంశాల పరంగా మరియు రేఖాంశాల పరంగా ఎక్కడ ఉంది, ప్రపంచం అంతా ఇలా ఉందనుకుంటే అడ్డంగా గీసిన ఊహాజనిత రేఖలని అక్షాంశాలని, నిలువుగా గీసిన ఊహాజనిత రేఖలని లేదా లైన్ ని రేఖాంశాలు అని అంటాం. అడ్డంగా గీసిన వాటిని అక్షాంశాలు, నిలువుగా గీసిన వాటిని రేఖాంశాలు అంటాం. అక్షాంశాలు మధ్యలో భూమధ్య రేఖ పైన ఉండేదాన్ని ఉత్తరార్ధగోళం అని, కింద ఉండేదాన్ని దక్షిణార్ధగోళం అని అంటారు. భారతదేశం గోళానికి ఇక్కడ ఉంది, ఈ స్పాట్ లో ఉంది కాబట్టి పైన ఉండేదాన్ని ఏమంటాం, ఉత్తరార్ధగోళం. ఇది రేఖాంశాలు 0 డిగ్రీ రేఖాంశం అంటారు. దీన్ని రేఖాంశానికి ఇది ఎటు సైడ్ ఉంది, తూర్పు వైపున ఉంది కాబట్టి దీనికి తూర్పు అర్ధగోళం లేదా పూర్వ అర్ధగోళం అని కూడా అంటారు. అదేవిధంగా ఆసియా ఖండంలో భారతదేశం దక్షిణ భాగాన ఉంటుంది కాబట్టి ఆసియాలో దక్షిణ భాగంలో గలదు. నెక్స్ట్, వైశాల్యంలో భారతదేశ స్థానం ఎంత? 5వ స్థానము, 6వ స్థానము, 7వ స్థానము, 8వ స్థానము. ఆప్షన్ 7వ స్థానము. మొదటి స్థానంలో రష్యా ఉంది, 2వ స్థానంలో కెనడా ఉంది, 3వ స్థానంలో చైనా, 4వ స్థానంలో యుఎస్ఏ, 5వ స్థానంలో బ్రెజిల్, 6వ స్థానంలో ఆస్ట్రేలియా, 7వ స్థానంలో భారతదేశం ఉంది, 8వ స్థానంలో అర్జెంటీనా. గలదు. భారతదేశం ప్రపంచ వైశాల్యంలో ఎంత శాతాన్ని కలిగి ఉంది? భారతదేశం ప్రపంచ వైశాల్యంలో 2.42% కలిగి ఉంది. ఇది ప్రపంచ భూగోళ వైశాల్యంలో. అలా కాకుండా ఈ గ్లోబ్ మొత్తం తీసుకున్నామంటే ఇక్కడ భూభాగం ఉంటుంది, జలభాగం ఉంటుంది. రెండు కలిపితే భారతదేశ స్థానం ఎంతంటే 0.56%. అలా కాకుండా ఖండాల భాగము లేదా భూభాగంతో మాత్రమే కలుపుకుంటే 2.42%. భారతదేశానికి ఎల్లలు అంటే తూర్పు వైపున బంగాళాఖాతం, పడమర వైపున అరేబియా సముద్రం, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం. భారతదేశానికి 4 వైపులా 4 ఎల్లలుగా కలవు. భారతదేశం అక్షాంశాలు అంటే అడ్డంగా ఉండే వాటిని, అడ్డంగా ఉన్న ఊహాజనిత రేఖలను అక్షాంశాలు అని అంటారని చెప్పాను. నిలువుగా ఉండే ఊహాజనిత రేఖలను రేఖాంశాలు అని అంటారని చెప్పాను. అక్షాంశాలు దూరాన్ని కొలవడానికి ఉపయోగపడితే రేఖాంశాలు కాలాన్ని కొలవడానికి ఉపయోగపడతాయి. అక్షాంశాల పరంగా భారతదేశం ఏ అక్షాంశాల మధ్య ఉంది? 8 డిగ్రీల 4 ఉత్తర అక్షాంశం నుంచి 37 డిగ్రీల 6 ఉత్తర అక్షాంశాల మధ్య భారతదేశం విస్తరించి ఉంది. అదే రేఖాంశాల పరంగా చూస్తే 68 డిగ్రీల 7 తూర్పు రేఖాంశం నుంచి 97 డిగ్రీల 25 వరకు తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశం విస్తరించి ఉంది. గమనించినట్లయితే 37 నుంచి 8కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 30 ఉంది, సుమారుగా 30 డిగ్రీలు ఉంది. 68 నుంచి 97కి సుమారుగా 30 ఉంది అనమాట. అక్షాంశం మొదటి అక్షాంశం నుండి చివరి అక్షాంశానికి 30 డిగ్రీలు వ్యత్యాసం ఉంది. మొదటి రేఖాంశం నుంచి చివరి రేఖాంశానికి 30 డిగ్రీల వ్యత్యాసం కలదు. అంటే భారతదేశం అక్షాంశ రేఖాంశాల పరంగా ఎంత వెడల్పున విస్తరించి ఉంది? సుమారుగా 30 డిగ్రీలు. భారతదేశాన్ని 2 సమాన భాగాలుగా విభజించే రేఖ ఏది? రేఖ అంటే అక్షాంశం ఏది? భారతదేశం ఇలా ఉందంటే మధ్యలో ఒక రేఖ పోతుంది, ఒక అక్షాంశం పోతుంది. ఇది ఎంత అంటే 23/1/2. దీన్ని ఏమంటారంటే కర్కట రేఖ అంటారు. కర్కట రేఖ భారతదేశంలో 2 అర్ధ భాగాలుగా విభజిస్తుంది అనమాట. 2 అర్ధ భాగాలుగా విభజిస్తుంది. ఇది కర్కట రేఖ వెళ్లే 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. కర్కట రేఖ 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఏంటవి? గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్ కాదు, త్రిపుర, మిజోరాం. గు, రా, మా, చ, జ, ప, త్రి, పి. అన్నిటిలో గుజరాత్ లో మొదటి అక్షరం గు, రాజస్థాన్ లో మొదటి అక్షరం రా, మధ్యప్రదేశ్ లో మొదటి అక్షరం మా, ఛత్తీస్గఢ్ లో మొదటి అక్షరం చ, జార్ఖండ్ రాష్ట్రంలో మొదటి అక్షరం జ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొదటి అక్షరం ప, త్రిపురలో మొదటి అక్షరం త్రి, మిజోరాంలో మొదటి అక్షరం మీ. మొత్తం కలిస్తే గుర్రా, మచ్చ, జాపత్రిమి. మొదటి అక్షరాలు గుర్తుపెట్టుకుంటే ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. ఇంకొక విధంగా క్వశ్చన్ అడిగారు, ఏమని? కర్కట రేఖ వెళ్లే 2 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవి? ఈశాన్య రాష్ట్రాలు ఏవి? త్రిపుర, మిజోరాం.
ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? 2. మొత్తం 8 రాష్ట్రాల గుండా వెళ్తే అందులో 6 భారతదేశ మధ్య భాగ రాష్ట్రాలుగాను 2 నార్త్ ఈస్ట్ రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఇంపార్టెంట్. తర్వాత భారతదేశపు ప్రామాణిక రేఖాంశం ఏది? భారతదేశానికి ప్రామాణిక రేఖాంశం 82:1/2 తూర్పు రేఖాంశాన్ని భారతదేశ ప్రామాణిక కాలంగా నిర్ణయిస్తారు. రేఖాంశాల వల్ల ఏంటి ఉపయోగం? కాలాన్ని నిర్ణయించుకోవడం జరుగుతుంది. భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82:1/2 రేఖాంశాన్ని ఏ తేదీన ప్రకటించారు? 1947 సెప్టెంబర్ 1. ఆగస్టు 15 మనకి ఇండిపెండెన్స్ వస్తుంది. వెరీ నెక్స్ట్ మంత్ లో ఫస్ట్ రోజు 1947 సెప్టెంబర్ 1న 82:1/2 రేఖను భారతదేశం మొత్తం మీద టైమింగ్ ఒకటేగా ఉండాలని చెప్పి తూర్పు రేఖాంశంగా 82:1/2 తూర్పు రేఖాంశాన్ని భారతదేశ ప్రామాణిక కాలంగా నిర్ణయించడం జరిగింది. అది ఎన్ని రాష్ట్రాలు గుండా పోతుంది? 5 రాష్ట్రాలు గుండా పోతుంది. ఏంటవి? ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. మరియు ఒక యూనియన్ టెరిటరీ పాండిచ్చేరి యూనియన్ టెరిటరీలో యానం పట్టణం గుండా పోతుంది. ఉత్తరప్రదేశ్ లో క్వశ్చన్ ఈ విధంగా అడిగారు అనమాట ఎగ్జామ్ లో. భారతదేశం ప్రామాణిక రేఖాంశం అయిన 82:1/2 తూర్పు రేఖాంశము మరియు 23:1/2 కర్కట రేఖ 2 కలుసుకునే ప్రాంతం ఏది? బైకుంఠాపూర్. అది ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్ లో ఉంది. ఛత్తీస్గఢ్ లోని బైకుంఠాపూర్ లో అంటే 2 బైకుంఠాపూర్ లో కర్కట రేఖ మరియు 82:1/2 తూర్పు రేఖాంశం 2 కలుసుకుంటాయి అన్నమాట. ప్రపంచ ప్రామాణిక కాలం ఎక్కడ ఉంది? లండన్ లోని గ్రీనిచ్ నగరంలో ఉంది. లండన్ లోని గ్రీనిచ్ నగరంలో ఉంది. గ్రీన్విచ్ నగరంలో ఉంది. దాన్ని 0 డిగ్రీ రేఖాంశం అంటారు. 0 డిగ్రీ రేఖాంశానికి భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82:1/2 డిగ్రీల రేఖాంశానికి మధ్య టైం డిఫరెన్స్ ఎంత? 5 గంటల 30 నిమిషాలు. 5 గంటల 30 నిమిషాలు. భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత? భారతదేశం మొత్తం 32,87,263 చదరపు కిలోమీటర్లు కలదు. 32,82,263 చదరపు కిలోమీటర్లు. కొన్ని ఎగ్జామ్స్ లో 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అని కూడా అడుగుతున్నారు అని ఆప్షన్ ఇస్తున్నారు అనమాట. గుర్తుపెట్టుకోండి. భారతదేశం ఉత్తర దక్షిణాలుగా 32.14 కిలోమీటర్లు, తూర్పు పడమరలుగా 29.33 కిలోమీటర్లు గలదు. భారతదేశం ఉత్తర దక్షిణాలుగా ఉత్తరము దక్షిణముగా 32.14 కిలోమీటర్లు కలదు. తూర్పు పడమరలుగా 29.33 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఓకే. భారతదేశం సరిహద్దు పొడవు ఎంత? భారతదేశానికి ఇక్కడ నుంచి విదేశాలతో కొన్ని సరిహద్దును పంచుకుంటూ ఉందన్నమాట. అది ఎంత పొడవునుంది? 15,200 కిలోమీటర్లు. అదేవిధంగా ఇక్కడ విదేశీ భూభాగం ఉన్నట్టు ఇక్కడ ఏముంది? వాటర్ బాడీ ఉంది. వాటర్ ఉంది. సముద్ర జలాలు ఉన్నాయి. సముద్ర జలాల్ని భారతదేశాన్ని విడగొట్టే దాన్ని రేఖనే ఉంటారు. తీరరేఖ అంటారు. భారతదేశ తీరరేఖ పొడవు ఎంత? 6,100 కిలోమీటర్లు ప్రధాన భూభాగంతోనూ 1,416 కిలోమీటర్లు 0.6 కిలోమీటర్లు దీవులతోనూ మొత్తంగా 7,516 కిలోమీటర్ల పొడవున భారతదేశం యొక్క తీరరేఖ విస్తరించి ఉంది. ఈ ల్యాండ్ మెయిన్ ఏరియా మొత్తం మీద 6,100 కిలోమీటర్లు. అక్కడిక్కడ ఇండియా కింద అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, పాండిచ్చేరి, యానం మొదలు దీవులు ఉంటాయి కదా, వీటి చుట్టూ కూడా ఏరియా ఉంటుంది. ఆ ఏరియా మొత్తం కలుపుకుంటే 7,516 కిలోమీటర్లు విస్తరించింది. భారతదేశం ఎన్ని దేశాలతో భూ సరిహద్దుని కలిగి ఉంది? భారతదేశం ఎన్ని దేశాలతో భూ సరిహద్దు కలిగి ఉంది? 7 దేశాలు. అవి బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. 7 దేశాలు. అత్యధిక పొడవైన సరిహద్దును ఏ దేశంతో కలిగి ఉంది? బంగ్లాదేశ్తో.
రెండవ అత్యధిక పొడవు చైనాతో, అత్యల్ప పొడవు ఆఫ్ఘనిస్తాన్తో, రెండవ అత్యల్ప పొడవు భూటాన్తో కలిగి ఉంది. ఏంది? భూ సరిహద్దును. జల సరిహద్దుకు వస్తే భారతదేశం జల సరిహద్దును శ్రీలంకతో కలిగి ఉంది. భారతదేశాన్ని శ్రీలంకను వేరు చేసే జలసంధి పాక్ జలసంధి. భారతదేశాన్ని శ్రీలంకను విడదీసే సింధు శాఖ గల్ఫ్, మన్నార్ గల్ఫ్. రాట్లిఫ్ లైన్ భారత్ మరియు పాకిస్తాన్ మధ్య, భారత్ మరియు బంగ్లాదేశ్ల మధ్య గల లైన్ రాట్లిఫ్ లైన్. మెక్మోహన్ రేఖ భారతదేశం మరియు చైనా మధ్య గల విభజిత రేఖను మెక్మోహన్ రేఖ అంటారు. డ్యూరాండ్ రేఖ భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్ విభజించే రేఖను డ్యూరాండ్ రేఖ అంటారు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య గల రేఖ కూడా డ్యూరాండ్ రేఖ. లైన్ LOAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇండియా మరియు చైనా మధ్య ఉన్న రేఖను లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. LOC లైన్ ఆఫ్ కంట్రోల్. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఉండే విభజిత రేఖను లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. భారతదేశపు కొనల్ని చిట్ట చివరి ప్రదేశాలని కూడా అంటారు. భారతదేశానికి తూర్పు వైపున చిట్ట చివర గల రాష్ట్రం ఏమిటి? అరుణాచల్ ప్రదేశ్. భారతదేశానికి తూర్పు వైపున గల చిట్ట చివరి కనుమ ద్వీపు కనుమ. భారతదేశానికి తూర్పు వైపున గల పర్వతాలు ఏంది? హిమాలయ పర్వతాలు. తూర్పు అంచున గల పాట్కాయ్ బమ్ పర్వతాలు. భారతదేశానికి పశ్చిమ చివరి కొనల్లో పశ్చిమాన గల రాష్ట్రము గుజరాత్. పశ్చిమాన గల గుజరాత్ రాష్ట్రంలో ఏ ప్రాంతము చివరగా ఉంటుంది? రాన్ ఆఫ్ కచ్లోని గౌర్ మోతా. ఉత్తరాన భారతదేశం ఉత్తరాన చివర గల రాష్ట్రము లేదా కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్. అందులో కిలిక్ దావన్ ప్లాస్ లేదా ఇందిరాకాల్ భారతదేశానికి చిట్ట చివర కొనగా పిలువబడుతుంది. దక్షిణాన భారతదేశానికి దక్షిణాన ప్రధాన భూ సరిహద్దు అయితే తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి ప్రాంతం. అదేవిధంగా దీవులలో అయితే గ్రేట్ నికోబార్లోని ఇందిరా పాయింట్ లేదా 6.45 డిగ్రీల ఛానల్ 6.45 డిగ్రీల ఛానల్ భారతదేశానికి శ్రీలంకను విడగొడుతుంది. భారతదేశంలో గల ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ప్రస్తుతానికి 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 787 జిల్లాలు, 247 దీవులు కలవు. భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 787 జిల్లాలు, 247 దీవులు కలవు. రాష్ట్రాలకు సంబంధించిన కొంత సమాచారం. భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 1961లో గోవా డయ్యూ డామన్ను పోర్చుగీస్ వారి వద్ద నుంచి భారత భూభాగంలో కలుపుకున్నాము. అదేవిధంగా గోవా 25వ రాష్ట్రంగా ఏర్పడింది. 1961లో తీసుకున్న గోవా రాష్ట్రాన్ని 25వ రాష్ట్రంగా ఏర్పడింది. అంటే మధ్యలో కేంద్ర పాలిత ప్రాంతంగా కొద్ది సంవత్సరాలు ఉండింది. ఇండియన్ పాలిటీలో వీటి గురించి క్లియర్ కట్ గా డిస్కస్ చేస్తాం. 2014 జూన్ 2న ఏర్పడిన 29వ రాష్ట్రము తెలంగాణ. రాష్ట్రాలు 28 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క రాజధానుల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి అందరికి గుర్తుంటుంది. అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఇటానగర్. అరుణాని ఇటురా అంటారు. అరుణ ఇటురా. అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఇటానగర్. అస్సాంలో ఎప్పుడు గొడవలు ఉంటాయి కాబట్టి డిషుమ్ డిషుమ్ అనే సౌండ్ వస్తుంది. అస్సాం యొక్క రాజధాని డిస్పూర్. బీహార్ యొక్క రాజధాని పాట్నా. బీహార్ లో కొంతమంది సినిమాల్లో మనకి ఏం చూపిస్తా ఉంటారు, క్రిమినల్స్ అందరూ బీహార్ నుంచి మనకి ఇంపోర్ట్ అవుతా ఉంటారు. వాళ్ళు ఎలా వస్తారు? పార్ట్నర్షిప్ తో కలిసి గుంపులుగా వస్తారు. బీహార్ యొక్క క్యాపిటల్ పాట్నా. ఛత్తీస్గఢ్ యొక్క క్యాపిటల్ రాయ్పూర్. చెత్తలో రాయి ఉంటుంది. ఛత్తీస్గఢ్ యొక్క క్యాపిటల్ రాయ్పూర్. గోవా యొక్క రాజధాని పనాజీ. గోవా అంటే మనకు గుర్తొచ్చేది బీచ్లు ఏముంటాయి? పానీ ఉంటాయి. గోవా యొక్క రాజధాని పనాజీ. గుజరాత్ యొక్క క్యాపిటల్ గాంధీనగర్. గుజరాత్ లో గాంధీ తాత పుట్టాడు కాబట్టి మనకి గాంధీనగర్ ని ఆయన స్మారకార్థం క్యాపిటల్ గా ప్రకటించారు. హర్యానా యొక్క రాజధాని చండీగఢ్. చండీ అంటే దేవుడు మరియు దేవత ఒకటే దగ్గర కలరు. హరి దేవుడు,
చండీ దేవత ఇద్దరు కలిసి పక్క పక్కనే ఉన్నారు. హర్యానా యొక్క క్యాపిటల్ ఏంటంటే చండీగఢ్. హిమాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ సిమ్లా. హిమాచల్ ప్రదేశ్లో ఫస్ట్ 2 లెటర్స్ హి, సిమ్లాలో ఫస్ట్ 2 లెటర్స్ షీ. హిమాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ సిమ్లా, హి, షీ. జార్ఖండ్ యొక్క క్యాపిటల్ రాంచీ. జార్ఖండ్ డైనమైట్ గా MS ధోని పిలువబడుతున్నారు కాబట్టి MS ధోని ఎక్కడ ఉంటారు? రాంచీలో ఉంటారు. రాంచీ జార్ఖండ్ యొక్క క్యాపిటల్ రాంచీ. కర్ణాటక మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి బెంగళూరు అనేది అందరికీ గుర్తుంటుంది. కేరళ తిరువనంతపురం ఇది ఉంటుంది. మధ్యప్రదేశ్ మధ్యలో నేలపాలయ్యాడు. మధ్యప్రదేశ్ భోపాల్. మహారాష్ట్ర ముంబై మెట్రోపాలిటన్ సిటీ. మణిపూర్ ఇంపాల్. మణిని ధరించిన వ్యక్తి ఎలాగుంటారంటే ఇంపుగా ఉంటారు. మణిపూర్ యొక్క రాజధాని ఇంపాల్. మేఘాలయ షిల్లాంగ్. మేఘాలయ యొక్క క్యాపిటల్ షిల్లాంగ్. మేఘన అనే ఒక ఆవిడ షీ సిగ్గుపడతా ఉంటుంది. మేఘన సిగ్గుపడతా ఉంటుంది. మేఘాలయ యొక్క క్యాపిటల్ షిల్లాంగ్. మిజోరం ఐజ్వాల్. మిజోరం ఐజ్వాల్. మిజ్ ఐజ్. మిజోరం మిజ్ ఐజ్వాల్ ఐజ్. నాగాలాండ్ యొక్క రాజధాని కోహిమా. నాగాలాండ్ యొక్క రాజధాని కోహిమా. నాగాలాండ్ నాగభవన్ తల మీదే ఉంటుంది. కోహినూర్ వజ్రం ఉంటుంది. నాగాలాండ్ యొక్క రాజధాని కోహిమా. ఒడిశా యొక్క రాజధాని భువనేశ్వర్. ఒడిశా యొక్క రాజధాని భువనేశ్వర్. పంజాబ్ యొక్క రాజధాని చండీగఢ్. పంజాబ్ యొక్క రాజధాని చండీగఢ్. రాజస్థాన్ యొక్క రాజధాని జైపూర్. రాజులకి ఏం కొడతాం మనం? జై కొడతాం. రాజస్థాన్ యొక్క రాజధాని జైపూర్. రాజస్థాన్ యొక్క రాజధాని జైపూర్. సిక్కింలో గ్యాంగ్ వార్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి సిక్కిం యొక్క రాజధాని గ్యాంగ్టాక్. తమిళనాడు మన పక్కనే ఉన్న రాష్ట్రం కాబట్టి దాని యొక్క క్యాపిటల్ మన అందరికీ గుర్తుంటుంది చెన్నై. తెలంగాణ హైదరాబాద్. త్రిపుర అగర్తల. అగరబత్తీల్ని 3 పూట్ల వెలిగించాలి. ఎన్ని పూట్ల? 3 టైమ్స్ వెలిగించాలి. అగర్తల యొక్క ఏ రాష్ట్రం యొక్క క్యాపిటల్ అంటే త్రిపుర యొక్క క్యాపిటల్ ఉన్నారు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ అనేది దైవ భూమిగా పిలువబడుతుంది. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ దైవభూమి. ఉత్తరప్రదేశ్ లక్నో. ఉత్తరంగా ఉంటే లక్ వస్తుంది. ఉత్తర దిక్కును మీరు ప్రయాణిస్తూ ఉంటే మీకు లక్ వెంటబడుతుంది. ఉత్తరప్రదేశ్ లక్నో. వెస్ట్ బెంగాల్ కోల్కతా. మమతా బెనర్జీ గుర్తుపెట్టుకోండి. లేకపోతే కోల్కతా నైట్ రైడర్స్ యొక్క మెంటర్ అయిన షారుఖ్ ఖాన్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు గుర్తుంటాయనే నేను చెప్పాను, అంతేగాని ఎవరిని ఉద్దేశించినవి కాదు. నెక్స్ట్ అండమాన్ నికోబార్ యొక్క రాజధాని శ్రీ విజయపురం. చండీగఢ్ యొక్క రాజధాని చండీగఢ్. దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డి యొక్క రాజధాని డామన్. NCT నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యొక్క రాజధాని ఢిల్లీ. జమ్మూ కాశ్మీర్ యొక్క రాజధాని వేసవి కాలంలో సమ్మర్లో శ్రీనగర్, వింటర్లో జమ్మూ. S సమ్మర్, శ్రీనగర్ ఎస్. జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క వింటర్ రాజధాని జమ్మూ. లద్దాఖ్ యొక్క రాజధాని లేహ్. లక్షద్వీప్ యొక్క రాజధాని కవరత్తి. ₹1,00,000 కవర్లో తీసుకొని వెళ్ళాలి కాబట్టి కవరట్టుకొని పోవాలి కాబట్టి కవరత్తి. పుదుచ్చేరి యొక్క రాజధాని పుదుచ్చేరి. క్లియర్. నెక్స్ట్ విస్తీర్ణ పరంగా మనం 28 రాష్ట్రాలను చూసాం, 8 కేంద్రపాలిత ప్రాంతాలు చూసాం. వాటికి సంబంధించిన హైలైట్స్ ని కూడా నెక్స్ట్ 1 by 1 డిస్కస్ చేస్తాం. విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రము రాజస్థాన్. జనాభా పరంగా పెద్ద రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. జనాభా డీటెయిల్స్ నేను డెమోగ్రాఫిక్ టాపిక్ లో చెప్తాను. ప్రస్తుతానికి విస్తీర్ణం గుర్తుపెట్టుకోండి. విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రము రాజస్థాన్. రెండవ పెద్ద రాష్ట్రము మధ్యప్రదేశ్. మూడో పెద్ద రాష్ట్రము మహారాష్ట్ర. అదేవిధంగా విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రం గోవా. రెండవ చిన్న రాష్ట్రం సిక్కిం. ల్యాండ్ లాక్ స్టేట్స్ భూ పరివేష్ట రాష్ట్రాలు మొత్తం 5 గలవు. భూ పరివేష్ట రాష్ట్రాలు అంటే చుట్టూ విదేశీ సరిహద్దు కానీ జల సరిహద్దు కానీ ఉండదు. దాని రాష్ట్రం చుట్టూ ఇతర భారతీయ రాష్ట్రాలు గలవు. వాటిని ఏమంటారంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్, భూ పరివేషిత రాష్ట్రాలు అంటారు. మొత్తం భారతదేశం 5 గలవు. ఏంటవి? తెలంగాణ, మధ్యప్రదేశ్, హర్యానా, జార్ఖండ్ మరియు ఛత్తీస్గఢ్. తెలంగాణ, మధ్యప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు. ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రం చుట్టూ కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కువ ఏ రాష్ట్రం ఉంది? ఉత్తరప్రదేశ్ ఉంది. మొత్తం ఎన్ని రాష్ట్రాలతో? 8 రాష్ట్రాలతో. మరియు అస్సాం మరియు ఛత్తీస్గఢ్ ఉంది. అస్సాం మరియు ఛత్తీస్గఢ్ ఉంది. 7 రెండవ స్థానాల్లో. అదేవిధంగా మనం ఆంధ్ర
తెలుగు వాళ్ళు మన ఛానల్ చూసేవాళ్ళు ఎక్కువ మంది ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చున్నారు కాబట్టి ఆంధ్రాకి 5 రాష్ట్రాలతో ఇతర రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. తెలంగాణకు 4 రాష్ట్రాలతో ఇతర రాష్ట్రాలకు సరిహద్దు కలదు. అదేవిధంగా ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దు గల రాష్ట్రాలు ఎన్ని, ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దు గల ఇతర రాష్ట్రాలు ఎన్ని 2 ఉన్నాయి, అవేంటో కామెంట్ చేయండి. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి? 9. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు తీర ప్రాంతం అంటే కోస్టల్ ఏరియా, భారతదేశం ఉంది కదా, భారతదేశంలో ఇక్కడంతా సముద్రం ఉంది. ఈ సముద్రానికి ఎన్ని రాష్ట్రాలు ఆనుకొని ఉన్నాయి అని క్వశ్చన్ అడిగితే మీరు ఎన్ని పెడతారు? 9 పెట్టండి. ఎందుకంటే 9 రాష్ట్రాలు వాటికి సంబంధించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్. గుజరాత్లో 1028 కిలోమీటర్ల అత్యంత పొడవైన తీరరేఖ కలదు. అదేవిధంగా 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. భారతదేశంలో తీర ప్రాంతాన్ని అత్యధిక కోస్టల్ ఏరియాని కలిగి ఉన్న రాష్ట్రం 2వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మొదటి రాష్ట్రం గుజరాత్. అదేవిధంగా ఈ భాగంలో ఇటు సైడ్ ఏమంటారు? NEWS. తూర్పు భాగంలో తూర్పు వైపున గల తీరరేఖల్లో అత్యధిక పొడవు గల రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. దీనికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకోలేదు నేను, 1 లైనర్స్ కాబట్టి సింపుల్ గా ఫటాఫట్ వెళ్తున్నాను. దీవులు. భారతదేశంలో గల మొత్తం దీవుల సంఖ్య ఎన్ని? 247. అవి బంగాళాఖాతంలో 223 కలవు, అరేబియా మరియు మన్నార్ సింధు శాఖలు 24 కలవు. మొత్తం 247 దీవులు. భారతదేశం మొత్తం దీవుల సంఖ్య 247. బంగాళాఖాతంలో గల దీవులన్నీ 99% మొత్తం వాటర్ బేస్డ్ దీవులు. అదేవిధంగా అరేబియా మరియు మన్నార్ సింధు శాఖలో ఉన్న దీవులన్నీ వాటర్ బేస్డ్ దీవులు కాదు, పగడపు దీవులు అంటారు. దాంట్లో అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవుల బంగాళాఖాతంలో ఉన్నవి. దీని యొక్క రాజధాని పోర్ట్ బ్లేయర్. 10 డిగ్రీ ఛానల్ అండమాన్ ను మరియు లిటిల్ అండమాన్ దీవులను వేరు చేస్తుంది. ఇందులో బారెన్ నార్కొండం అనే విలుప్త అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఆ విలుప్త అగ్నిపర్వతాలు అంటే ఎనీ టైం బ్లాస్ట్ అయ్యే అగ్నిపర్వతాలు ఏమంటారంటే విలుప్త అగ్నిపర్వతాలు అంటారు. దీవులకు సంబంధించి క్లియర్ కట్ కాన్సెప్ట్స్ అని నెక్స్ట్ వీడియోలో చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ లైక్ మై ఎఫర్ట్, kindly like, share, subscribe. Thank you.